హలో వివర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 11. ఆయనకు వడ్డీలు దేనికే? డబ్బు కంపెనీలలో పెట్టటం, అవి మునిగితే నెత్తిన గుడ్డేసుకు ఏడవటం అన్నాడు నవ్వి చిన్న కొడుకు. అంటే అసలు తింటూ కూర్చోవటమేనా అన్నది విసురుగా తమ్ముణ్ణి చూస్తూ. కూర్చొని తింటుంటే కొండలైనా నిమిషాల్లో కరిగిపోతాయి. ఆయన తిండికేమిటి దిగులు? ఆయన పెంచి పెద్దచేసి ఇంతటి వాళ్లను చేసిన మేము లేమా? ఆయన డబ్బుతోనే ఆయన తినాలా? మా దగ్గరే ఉంటాడు. పెద్ద కొడుకు వచ్చాడు బయటకు, ఏవిటో అంతా దీరంగగా చర్చిస్తున్నారు అంటూ. అన్నయ్య మాట వింటూనే తమ్ముడు లేచాడు. కూర్చో అన్నయ్యా, 2 నిమిషాలు ఔరంగాబాద్కు ఫోను చేసి వస్తాను అంటూ లోపలకు వెళ్లాడు. పెద్ద కొడుకు కుర్చీలో కూర్చున్నాడు. ఏవిటి నాన్నా? ఏవిటి నీ ప్లాను? రిటైరైన తరువాత అహ్మదాబాద్ వచ్చేసే అన్నాడు నవ్వి. చిన్న కొడుకు ఫోను దగ్గరకు వెళ్లినప్పటి నుండి కొరకురా చూస్తూనే ఉన్నాడు లోపలకు చక్రధరం. ఈ వెధవ ఎన్ని గంటలు మాట్లాడతాడో. నిన్నవాడు వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు గదా, ఒకళ్ళు విడిస్తే ఒకళ్ళు. ఒక్క నిమిషం ఖాళీ లేదు ఆ ఫోనుకు. ఓ పనిచేయి నాన్నా, ఓ 6 నెలలు అహ్మదాబాద్లోనూ, ఓ 6 నెలలు ఔరంగాబాద్లోనూ ఉండండి. అంటే మేమేదో మీ బరువుల్ని పంచుకుంటున్నట్లుగా అనుకోవద్దు. స్థల మార్పిడి ఉంటే మీకు బోరు కొట్టకుండా ఉంటుందని. ఇద్దరి కొడుకుల దగ్గర ఉన్న తృప్తి, ఆపైన వివిధ ప్రదేశాలు చూడవచ్చు. అంటే 6 నెలలు ఉంచుకుంటే సరిపోతుందా? మేం పనికిరామా? మా దగ్గర ఉండకూడదా? అవునులే. రేపు వచ్చే డబ్బంతా భాగాలు వేసుకుని చెరిసెదం తీసుకోవాలిగా, అందుకే చెరి 6 నెలలు. నన్నంటే పిడికెడు డబ్బులు ఖర్చుతో వదిలించుకున్నారు. రేపు ఒక పైసా వచ్చేది లేదు ఈ ఇంటినుంచి నాకు. నేను మీలాగే పుట్టినా ఆడదాన్నై పుట్టాను, నా కర్మ కొద్దీ. అంతే. ముక్కు చీదుకుంటూ తాతమణ్ణో కూర్చున్న కొడుకును విసురుగా చంకనేసుకుని వంటయింట్లో తల్లి దగ్గరకు వెళ్ళింది కమల. దాని సంగతి, దాని మాటలు చిన్నప్పటినుంచీ తెలిసినవే కదా. మాకేం కోపాలు తాపాలు లేవుగాని నువ్వేం బాధపడబోకు. నీ ఇష్ట, నువ్వు ఎక్కడున్నా మాకు ఆనందమే. నువ్వు, అమ్మా సంతోషంగా ఉండాలి అంతే. కొడుకులుగా మమ్మల్ని మీరు ఎంతగా కావాలని కోరుకుంటారో మాకు తెలుసు. అంతకు మించి తల్లిదండ్రుల సౌఖ్యాన్ని చూడవలసిన బాధ్యత మాకున్నదనే విషయమూ మాకు తెలుసు. చక్రధరం చాలాసేపు మౌనంగా ఉండి చివరికన్నాడు, మేం ఎక్కడికీ రాము. కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇది. మేమిక్కడే ఉంటాం. కాదు, మీ అవసరం వచ్చిందా తప్పకుండా మీ ఆసరా తీసుకుంటాం. నాలోనూ మీలోనూ ప్రవహిస్తున్నది ఒక రక్తమే కదా. కోర్టు నుండి సరాసరి జయంత్ పోలీసు కమిషనర్ వినయమూర్తి ఆఫీసుకు వెళ్లాడు. ఆయన లేడు. ఏ క్షణాన్నైనా రావచ్చు అన్నాడు ఆయన పిఏ. జయంత్ కూర్చున్నాడు విజిటర్స్ రూంలో. అతడి మనస్సంతా అస్తవ్యస్తమైపోయింది. రత్న హత్య కేసులోకి అవంతి ఇంత ఘోరంగా ఈడ్చబడుతుందని అతడు కలలోనైనా ఊహించలేదు. అవంతికి రత్నకు సంబంధమే లేదు. తన ద్వారా తప్ప అవంతి రత్న పేరు ఎప్పుడూ వినిగూడా ఉండదు. సుధాకర్ అవంతిని ఇందులోకి లాగటానికి కారణం, మొదటిది ఆమె తనను నిరాకరిస్తున్నది అనేది అయితే, రెండోది తనతో తిరుగుతున్నదనేది. ఆమెను 2 కేసులో ఇరికిస్తే ఒకే దెబ్బకు 2 పెట్టెలు కూలినట్లుగా తామిద్ద రూపాయి తొక్కివేయబడతారు. ఆ విధంగా తన కక్ష తీర్చుకోవచ్చు అని అనుకుని ఉంటాడు. అయితే ఆ సైన్ములను అవంతి సుధాకర్కు ఎందుకిచ్చిందో అర్థం కావటంలేదు. తలంతా దిమ్మెక్కిపోయింది. అవంతిని కూడా బోనెక్కిస్తారు అని అనుకున్నప్పుడు అతడి ముఖం తెల్లగా పాలిపోతున్నది. అవంతి పుట్టినరోజునాడు తను ఆమె వంటినలేని సౌమ్య విషయం గుర్తుకు తెస్తే ఆమె ఎంతగానో ఆవేశపడింది. ఆ రోజున ఆమె మాటలు గుర్తుకు వచ్చినప్పుడు చటుక్కున బిగుసుకుపోయాడు జయంత్. అవంతిని కలిసి మరోసారి ఆ విషయం విపులంగా మాట్లాడితేనేగాని వాటి వెనుక అసలు కథ అంతుపట్టదు. తరువాత అరగంటకు వినయమూర్తి వస్తూనే జయంత్ను చూసి, ఏవిటి సంగతి అంటూ లోపలకు తీసుకువెళ్లాడు. జయంత్ కోర్టులో జరిగిందంతా చెప్పాడు. అవంతి తను త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి ఆయనకు తెలిసిందే. ఓకే. సుధాకర్ చెప్పింది అది. అవంతి ఏమంటుంది? ఆమె బావగారు ప్రకాశం ఏమంటాడు? అవంతిని అరెస్టు చేస్తారా అన్నాడు బేలగా ఆయన వంక చూస్తూ. ఆయన ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లుగా. అది కోర్టు ఆర్డరు కదా. అవంతిని రేపు కోర్టులో హాజరుపరచమన్నారు. చేయడం మా విధి అన్నాడు. జయంత్ తల ఆయన మాటలు వింటూనే వాలిపోయింది. అవంతి పోలీసులు ఆ ఇంట్లో నుంచి రత్న హత్యకు ఉపయోగించిన తాడున్న P3 సంచీని తెచ్చిన రాత్రే పారిపోయిన విషయం నీకు తెలియదా? అప్పుడే అవంతి కోసం పోలీసుల వేట ప్రారంభమైందని తెలుసుకున్నప్పుడు అతడు అవాక్కయ్యాడు. చూడు జయంత్, నన్ను నీ స్నేహితుడిగా భావించి ఆమె ఎక్కడున్నదో తెలిస్తే చెప్పు. ఒక్క క్షణం తటపటాయిస్తున్నట్లుగా ఆగి, ఆయన ముందు నిజాలు దాచటం వలన లాభం ఏమీ ఉన్నదన్నట్లుగా ఓ నిర్ణయానికి వచ్చి, ప్రదేశమైతే నాకు తెలియదుగాని ఆమె ఉన్న ఇంటి ఫోను నంబరు నాకు తెలుసు అన్నాడు. ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయింది? ఆమె అంటే సుధాకర్ కోపంగా ఉన్నాడు, తనను కాదని నన్ను వివాహం చేసుకుంటానంటున్నందుకు. అందుకే రోడీలను పంపి ఎత్తుకురమ్మనమన్నాడు. బలవంతాన
తాగి ఉన్న అవంతిబావ వాగుడులో వాళ్ల అక్కకు ఆ విషయం తెలిసి చెల్లెల్ని పారిపై మని హెచ్చరించింది. అందుకే పారిపోయింది. గుడ్. దానివలన మనకర్థమయ్యేదేమిటంటే సుధాకర్ అబద్ధమాడుతున్నాడని. సో నువ్వు భయపడాల్సిందేమీ లేదు. ఆమె నిర్దోషి అనేది తరువాత బయటపడుతుంది. కాని దోషిగా ఆమె బోనెక్కటం సంతోషించదగ్గ విషయం కాదుగదా సార్. ఆయన అర్థవంతంగా నవ్వాడు జయంత్ను చూస్తూ. ఓకే అంటూ లేచాడు. ఇక బయల్దేరదామన్నట్లుగా జయంతూ లేచాడు. మీరు నాకు ఏదో విధంగా సాయం చేసి అవంతిని ఈ ఉచ్చులో నుంచి బయటకు లాగాలి సార్. ఓకే మై ఫ్రెండ్. ఓకే అన్నానుగదా. జయంత్ భుజం మీద చేయి వేసి నడిపిస్తూ, అవంతి ఎక్కడున్నదో నీకు తెలియదు. అంతేగాదు అవంతి ఇప్పుడున్న ఇంటి ఫోను నంబరు కూడా నీకు తెలియదు అంటూ ఆయన టకటకా బూట్లు చప్పుడు చేసుకుంటూ బయటకు నడవసాగాడు. ఆయన భావం అర్థమవ్వటంతోనే తను వడివడిగా అడుగులు వేస్తూ, ఇంకో రిక్వెస్ట్ కూడా సార్ అన్నాడు చిన్నగా. జై సుధాకర్ ఇంటికి సొమ్ము కోసం పోలీసులు వెళ్లినప్పుడు వాళ్లతో పాటు నన్ను కూడా పంపండి. అక్కడ మనకు కావాల్సిన సమాచారం ఇంకేదైనా దొరుకుతుందేమో నేను ప్రయత్నిస్తాను. ఆయన ఒక్క క్షణం సాలోచనగా ఆగాడు. ఆలైట్. ఇంకో గంటకు నా ఇంటికి ఫోను చేయి. బై రేపు జైలు దగ్గరకు వెళ్లి ప్రకాశంతో మాట్లాడి అవంతి సొమ్ము సుధాకర్ దగ్గర ఉండటానికి కారణం తెలుసేమో కనుక్కో. జైలు దగ్గర అతడిని చూడటానికి నీకేమైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోను చేయి. థాంక్యూ సర్. డోంట్ వర్రీ. గో ఎహెడ్. రాత్రి 10 గంటలయింది. పోలీసు జీపు జయంత్ ఇంటి ముందు ఆగింది. అందుకోసమే ఎదురుచూస్తున్నవాడిలా తయారుగా ఉన్న జయంత్ వెంటనే తన ఇంటికి తాళం వేసి బయటకొచ్చి జీపెక్కి ఇన్స్పెక్టర్ పక్కగా కూర్చున్నాడు. జీపు ఆ చీకట్లో ముందుకు దూసుకుపోతోంది. ఇన్స్పెక్టర్ అడిగాడు, అవంతి అక్కగారింట్లో లేదు. మీకు తెలుసా ఎక్కడున్నదో? తెలియదు. అదే నాకు అర్థం కావటం లేదు. అకస్మాత్తుగా మాయమైపోయింది. ఈ కేసు మా బుర్రల్ని తినేస్తోంది. మేం ఊహించినదొకటి, జరుగుతున్నదొకటి. ఎంతో ఖచ్చితంగా హంతకుడిగా నమ్మిన రవి ఇప్పుడు చూస్తే కాదు అని తెలుస్తోంది. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్తో కథ కాస్త అడ్డా తిరిగిపోయింది. చూద్దా సుధాకర్ చెప్పింది ఎంతవరకు నిజమో. 2 రోజులు టైమున్నది కదా తరువాత హియరింగ్కు. ఎల్లుడి అవంతిని నేను కోర్టులో హాజరుపరచలేకపోతే అక్కడ తల వంచుకుని నిలబడవలసి ఉంటుంది. జీపు చిన్న సందులోకి వెళ్ళింది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్నాడు గుంభనగా నవ్వి జయంత్. జీపు ఆగుతుండగానే దిగిన పోలీసులు ఆ చిన్న పెంకుటింటి తలుపు దగ్గరకు వెళ్లి దానిమీద దడదడా కొట్టసాగారు. జయంత్, ఇన్స్పెక్టర్ వాళ్ల వెనగ్గా నిలబడ్డారు. తలుపు తెరుచుకున్నది. ఓ 60 సంవత్సరాల లావుపాటి స్త్రీ బయటకు వచ్చింది. పోలీసుల్ని చూస్తూనే తడబడుతూ ఓ అడుగు వెనక్కు వేసింది. ఏం కావాలి? మా అబ్బాయిని మొన్ననే తీసుకువెళ్లారు కదా అన్నది వణుకుతున్న కంఠంతో. పక్కకు జరుగు. ఇల్లు సోదా చేయాలి. పోలీసులు ఆమెను నెట్టుకుంటూ లోపలకు వెళ్లారు. అది చాలా పాత ఇల్లు. అక్కడక్కడా గోడలు పెచ్చులూడి ఉన్నాయి. మూలలంతా బూజుపట్టి అసహ్యంగా ఉన్నది. ఉన్న కొద్దిపాటి సామాన్లు కూడా అశుభ్రంగా అడ్డదిడ్డంగా పడేసి ఉన్నాయి. మంచం మీద దుప్పటి మాసి ఉన్నది. అసలు లోపల కాలు పెడుతుండగానే ఏదో ముక్క కంపు కొడుతూ ఆ ఇంట్లోకి గాలి వెలుతురు కూడా సరిగ్గా జొరబడవు అన్నట్లుగా ఉన్నది. సుధాకర్ పడుకునే మంచం క్రింద వెనగ్గా నీలం రంగు ట్రంకు పెట్టెను బయటకు లాగారు పోలీసులు. తలుపు దగ్గర నిలబడి ఉన్న ముసలామె పెద్దగా ఏడుస్తున్నది. దౌర్భాగ్యుడు. ఎప్పుడో ఒకప్పుడు వాడి బ్రతుకు ఇలా అవుతుందని నాకు తెలుసు. నా కడుపున చెడబుట్టాడు. జయంతో చెవితో ఆమె మాటలు వింటూనే అతి జాగ్రత్తగా ఆ ఇంటిని పరిశీలిస్తున్నాడు. ట్రంకు పెట్టెను తెరిచారు. అందులో సుధాకర్ చెప్పినట్లుగా ఓ పక్కగా లిథిన్ కవరులో బంగారపు గాజులు, గొలుసు ఉన్నాయి. వాటిని కానిస్టేబుల్ తీసి ఇన్స్పెక్టర్కు ఇచ్చాడు. పెట్టె మొత్త తీసుకువెళ్ళా మా సార్ అన్నాడు అతడే, అందులోని చిన్న చిన్న పొయిట్లాలను విప్పదీసి చూస్తూ. అందులోనుంచే ఓ లావుపాటి కవరు బయటకు తీశాడు. ఆ కవరులోనుంచి ఓ నోట్ల కట్టను బయటకు లాగాడు. అది 500 రూపాయల నోట్ల సెక్షను అంటే 50,000. ఇన్స్పెక్టర్ విచిత్రంగా చూస్తున్నాడు. జయంత్ దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ సెక్షన్ను పరీక్షగా చూశాడు. అవన్నీ సర్క్యులేషన్లో ఉన్న నోట్లే. దానిమీద ఉన్న స్లిప్ మీద ఉన్న బ్యాంకు బ్రాచీనిని గుర్తించాడు. క్రితం నెలలోనే దాన్ని బండిల్గా కుట్టినట్లుగా దానిమీద సంతకాలు, వాటి క్రిందగా తారీఖు తెలియబరుస్తున్నాయి. దాన్ని చూస్తూ, దీని గురించి అతడు కోర్టులో చెప్పలేదుగదూ జయంత్ అన్నాడు. అవును. ఇది ఎక్కడనుంచి వచ్చిందో తెలిస్తే మనకో దారి కనబడుతుంది. ఎందుకంటే ఇంత డబ్బిచ్చే శక్తి నాకు తెలిసి నంతవరకు అవంతికి లేదు. జయంత్కు ఆ 500 రూపాయల నోట్ల కట్టను చూస్తూటే కాస్త సంతోషం కలిగిన మాట వాస్తవం. దాన్ని అటూ ఇటూ తిప్పుతున్నప్పుడు అతడు బ్యాంక్ స్లిప్ మీద చివర్లో వేసి ఉన్న నంబరును చూసి మనస్సులోనే ముద్రించుకున్నాడు. అది ఎవరిదో అకౌంట్ నంబరు. తరచూ వచ్చే కస్టమర్ డబ్బు జమ చేసినప్పుడు కౌంటర్ దగ్గర జనం ఎక్కువ ఉంటే ఆ సెక్షన్ను లెక్కించకుండా వాళ్ల అకౌంట్ నంబరు బండిల్ మీద నోట్ చేసి లోపల పడేసుకోవటం బ్యాంకుల్లో సామాన్యంగా జరిగే పనే. ఉదయం 10 గంటలయింది. రాజేంద్రమూర్తి పనిచేసే ఆఫీసులో రీజనల్ మేనేజర్ తన ఛాంబర్స్లోకి అడుగుపెట్టాడు.
ఆయన వచ్చి కూర్చున్న 5 నిమిషాలకు పిఏ వచ్చాడు. వస్తూనే ఆ రోజు ఎదురీత పేపరు కాపీ ఇస్తూ, నేను వచ్చేటప్పటికి నా టేబుల్ మీద ఈ పేపరు చిన్న స్లిప్పింగ్ చేసి పెట్టి ఉన్నది సార్ అన్నాడు. ఏం స్లిప్ అది? చూడండి సార్ అంటూ ఆయన చేతికిచ్చాడు. ఆ స్లిప్ మీద ఇలా రాసి ఉన్నది. ఎదురీత 3వ పేజీలో 3-4 కాలమ్స్ చివర బాక్స్ కట్టి ఉన్న శీర్షికను మీ బాస్ చేత చదివించండి. ఆయన గబగబా 3వ పేజీ తీసి బాక్స్ కట్టి ప్రచురించిన విషయంపైన హెడ్డింగ్ చూశాడు. ఓ యువతి ఆవేదన అని ఉన్నది అక్కడ. ఆయనకేం అర్థం కాలేదు. ఆయన పేపరు చూడటం మొదలుపెట్టగానే పిఏ బయటకు వెళ్లిపోయాడు. ఇలా ఉన్నది. మంజరి ఓ అందమైన యువతి. ఆమె భర్త మార్కండేయులు. డబ్బు మనిషి. కోరికలు మెండు. సంపాదించేది పావలా అయినా రూపాయి హంగులు, ఆనందం తనకు ఉండాలి అనుకుంటాడు. అందుకే భార్యను పుట్టింటినుంచి ప్రతి చిన్నదానికి డబ్బులు తెమ్మనమని పీడిస్తుటాడు. పెళ్లైన కొత్తల్లో భర్త అంతరంగం పూర్తిగా అర్థం చేసుకోలేని మంజరి అసలే బీదరికాన్ని దుప్పటిలా కప్పుకుని గుంభనగా సంసారాన్ని ఈడుస్తున్న తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన్ను బ్రతిమలాడి భర్తకు కావాల్సిన డబ్బు తెస్తుడేదా ఆమె మెతకతనాన్ని ఆసరాగా తీసుకుని అతడు కోరికలు పెంచుకున్నాడు. డబ్బుయావ మరింత పెరిగింది. ఇంకా తెమ్మనమని భార్యను సతాయించటం ఎక్కువయింది. ఆమెకు అతడి మనస్తత్వం అర్థమైంది. తను తెచ్చిన కొద్దీ ఇంకా తెమ్మనమంటాడని అర్థం చేసుకున్న ఆమె అతడి కోరికలను తిరస్కరించటం మొదలుపెట్టింది. అప్పుడే అతడికి ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఏర్పడింది. అయితే వాళ్ల మేనేజర్ ఓగుంటనక్క 50,000 అతడికి ప్రమోషన్ వచ్చేలా రికమెండ్ చేస్తానంటాడు. మార్కండేయులు భార్యను పుట్టింటికి వెళ్లి ఆ డబ్బు తెమ్మనమని పురమాయిస్తాడు. ఆమె తిరస్కరించటంతో తిట్లు, తన్నులు మొదలవుతాయి. మేనేజర్ను మార్కండేయులు ఓ రోజు వాళ్ళింట్లో పార్టీకి ఆహ్వానిస్తాడు. వచ్చిన ఆయన మంజరిని చూసి లొట్టలేస్తాడు. అది గమనించిన మార్కండేయులు భార్యను పుట్టింటి నుండి డబ్బు తెచ్చిచ్చినా సరే, లేదా మేనేజర్ను ఆనందపరిచినా సరే అంటూ కొత్త పాట మొదలు పెడతాడు. ఎట్టి పరిస్థితులలోనూ తనకు ఆ ప్రమోషన్ వచ్చి తీరాలి అనుకుంటూ దానికిగాను వివిధ పథకాలు వేస్తుంటాడు మార్కండేయులు. మరిన్ని వివరాలు ఎల్లుడి పేపర్లో ఇదే కాలంలో. పాఠకులకు గమనిక. ఈ శీర్షికను రోజు విడిచి రోజు ప్రచురిస్తా పాఠకులు గుర్తించుకోవలసిన విషయం ఇది నిజంగా జరుగుతున్న కథ. అయితే వ్యక్తి 9 పేర్లు మార్చటం జరిగింది. ఈ విషయంలో పాఠకుల స్పందనతో పాటు మంజరి ఈ విపత్కర పరిస్థితుల నుండి తప్పించుకునేటందుకు సూచనలను కూడా ఆహ్వానిస్తున్నాం. మీ సూచనలను, సలహాలను ఓ యువతి ఆవేదన కేరాఫ్ ఎదురీతకు వెంటనే పంపండి. మంచి సలహా ఇచ్చినవారికి ఓ బహుమానం కూడా ఉంటుంది. ఆపైన మగవారి ద్వేషానికి బలవుతున్న మంజరిలాంటి ఆడవారి నుండి వారి గాథలను, బాధలను మేం ఆహ్వానిస్తున్నాం. రాసి సంతకం చేసి పంపాలి. ప్రతివారి కథ 15 రోజులు చర్చలో ఉంటుంది. ఆఖరి రోజున సంబంధిత వ్యక్తుల అసలు పేర్లను, ఫోటోలను ఆపైన చక్కటి సూచన ఇచ్చిన రీడర్ ఫోటోతో సహా బహుమతి వివరాలు ప్రచురింపబడతాయి. ఈ శీర్షికలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీనావస్థలో ఉన్న స్త్రీలను ఆదుకోండి. రీజనల్ మేనేజర్ బిత్తరపోయి ఆ శీర్షికనే చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా 11 గంటలకు జయంత్ జైలు సూపరింటెండెంట్ గదిలో ఆయన ఎదురుగ్గా కూర్చున్నాడు. అప్పటికే పోలీస్ కమిషనర్ వినయమూర్తి ఆయనకు ఫోను చేసి చెప్పడంతో జయంత్కు ప్రకాశన్ను కలిసి మాట్లాడటం చాలా తేలికైంది. అక్కడ నుంచి సరాసరి అతడు సుధాకరింట్లో దొరికిన 500 రూపాయలను సెక్షన్గా చేసిన బ్యాంకుకు వెళ్లాడు. మేనేజర్ గదిలోకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు. చెప్పండి, ఏం కావాలి? నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చాను. క్రితం నెల 12వ తారీఖు నాడు మీ బ్రాచ్లో 500 రూపాయల నోట్లను ఓ కట్టగా కట్టి స్లిప్ పెట్టారు. దానికి తరువాత దాన్ని ఎవరికి ఇష్యూ చేశారో చెప్పగలరేమోనని. రత్న ఒక్క క్షణం ఆలోచించాడు. చాలా కష్టం అనుకుంటాను. అయినా మా కస్టమర్స్ లావాదేవీలు మరొకరికి చెప్పటం సబబు కాదుగదా. మా నిబంధనలు దానికి అంగీకరించవు. సారీ అన్నాడు ఆయన. జయంత్ ఆయన మాటలు వింటూనే అన్నాడు, ఓకే, నేను అంగీకరిస్తాను. కానీ మీరిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా రహస్యంగా ఉంచబడుతుంది. అంతేగాదు, దానివలన ఓ హత్య కేసులో హంతకుడిని గుర్తించే అవకాశమున్నది. సో మమ్మల్ని కోర్టుకు లాగే ఛాన్సు ఉన్నదన్నమాట. సారీ, నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వను అన్నాడు ఆయన మొండిగా. పోనీ పోలీసు డిపార్టుమెంటు అడిగితే ఇస్తారా? ఎవరడిగినా మేమివ్వవలసిన పనిలేదు అన్నాడు ఆయన చికాగ్గా. ఓకే, మిమ్మల్ని అఫీషియల్ విట్నెస్ కోర్టుకు పిలిపిస్తాను. అప్పుడు మీరు మీ నిబంధనలను అతిక్రమించినట్లు అవ్వదుగదా అంటూ లేచాడు జయంత్. థాంక్యూ వెరీ మచ్. ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఒక్క క్షణమాగండి, కూర్చోండి. చూస్తే మీరు నన్ను చాలా ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నారు అంటూనే బెల్ నొక్కి క్యాషియర్ను పిలవమని అన్నాడు. క్షమించాలి, మీరు ఆ సెక్షన్ను ఎవరికిచ్చారో కావాలి. అంతే. మీరేం నాకు కాగితం మీద రాసి ఇవ్వనక్కర్లేదు. నోటితో చెబితే చాలు అన్నాడు అనునయిస్తున్నట్లుగా ఆయన్ను చూస్తూ జయంత్. ఆయన చికాకు ఏమాత్రం తగ్గలేదు. అప్పుడే లోపలకు వచ్చిన క్యాషియర్తో, చూడండి మేడం, వీరికి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలట, చూసి ఇవ్వండి అంటూనే మీరు ఆమెతో వెళ్ళండి అన్నాడు జయంత్తో.
థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్. ఒక్క క్యాషియర్తో బయటకు వచ్చిన తరువాత తనకు కావాల్సిన విషయం చెప్పాడు ఆమెకు జయంత్. కస్టమర్స్ ఎవరూ లేకపోవటంతో జయంత్ను కూర్చోమని చెప్పి క్రితం నెల క్యాష్ బుక్కును తీసుకువచ్చింది. 12వ తారీఖు తరువాత 2-3 రోజుల పేమెంట్స్ అన్నీ వరుసగా చూసుకుంటూ వెళ్ళింది. అది రెసిడెన్షియల్ ఏరియా అవ్వటంతో అంత సేమ్ముతో కూడిన లావాదేవీలు చాలా తక్కువగా ఉంటాయి. ఆమెకు గుర్తున్నది. క్రితం నెలలో ఓ వారం రోజులుగా జమ చేసిన 500 నోట్లయితే తనే సెక్షన్ చేసింది. 500 రూపాయల నోట్లు దొంగవి చెలామణిలో ఉన్నాయనే వార్త గుప్పుమనటంతో అవి మంచివే అయినా ఎవ్వరూ వాటిని తీసుకోవటానికి అంగీకరించలేదు. అందుకే 100 నోట్లు అవ్వగానే కట్టగా చేసి పక్కన పడేసింది. సెక్షన్ చేసిన 2 రోజుల తరువాత 60,000కు ఓ పేమెంటు జరిగింది. వెంటనే రికార్డు రూంలోకి వెళ్లి ఆ రోజు ఓచర్ల బండిల్ తీసుకువచ్చి 60,000 ఇచ్చిన చెక్కును పట్టుకున్నది. దాని వెనుక ఉన్న ఇచ్చిన నోట్ల వివరాలు చూసింది. 500 రూపాయల నోట్లు 100, 100 రూపాయల నోట్లు 100. దొరికిందండి. ఎవరికిచ్చారు? ఆత్రంగా ముందుకు వంగి అడిగాడు జయంత్. బిల్డర్ మార్తా డరావుగారికి ఇచ్చాం. ఉలిక్కిపడ్డట్లుగా జయంత్ ఆమె వంక చూశాడు. ఆయనిచ్చిన చెక్కుకు రవి అనే అతను వచ్చి క్యాష్ తీసుకువెళ్లాడు. మార్తా డరావు సంతకాన్ని, రవి సంతకాన్ని చూపిస్తూ అన్నది ఆమె. 24 జయంత్ హీరో హోండాను అతివేగంగా నడుపుతున్నాడు. సుధాకర్ ఇంట్లో దొరికిన 50,000 రూపాయల నోట్ల కట్ట రవి డ్రా చేశాడు అనే విషయం సుధాకర్ రత్నను హత్య చేయటానికి కారణం అవంతి అని చెప్పిన దానికంటే ఎక్కువగా కలవరపరుస్తున్నది. 2 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశమున్న రవికి ఇది పెద్ద అసనిపాతమే. బ్యాంకు నుంచి బయటకు వస్తూ కృష్ణకు ఫోను చేశాడు. నేను వస్తున్నాను, ఎక్కడికి వెళ్లవద్దు అంటూ. తరువాత పావుగంటకు కృష్ణ ఇంటి ముందు హీరో హోండాను ఆపాడు జయంత్. అతడి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చున్న కృష్ణ బండి మ్రోత వింటూనే బయటకు వచ్చాడు. ఇద్దరూ కలిసి లోపలకు వెళ్లారు. సుధాకర్ ఇంట్లో 50,000 రూపాయల సెక్షన్ దొరికింది. దాన్ని రవి బ్యాంకు నుంచి డ్రా చేసినట్లుగా తెలుస్తోంది అన్నాడు నీరసంగా జయంత్. రవి సుధాకర్కు ఎందుకిచ్చాడా డబ్బు? అయోమయంగా అడిగాడు కృష్ణ. అదే అర్థం కావటం లేదు. ఇప్పుడు సుధాకర్ కోర్టులో ఆ డబ్బు రవే ఇచ్చాడని చెబితే బెయిల్ కూడా దొరక్కపోవచ్చు. నిన్న చెప్పటం అవంతి సైము ఇచ్చిందని అన్నాడేగాని రవి డబ్బు ఇచ్చాడని చెప్పలేదుగదా. కానీ పోలీసులు ఆ డబ్బును కూడా సీజ్ చేశారు వాళ్ళింట్లో. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతడికి ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. అతడికి రవి ఇచ్చాడని చెప్పక తప్పదు అన్నాడు ఆదుర్దాగా జయంత్. అతడు రవి పేరు చెప్పకపోయినా అది రవి బ్యాంకు నుండి తెచ్చిన సైమ్మే అనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఇప్పుడేం చేద్దా అన్నాడు కృష్ణ ఆదుర్దాగా. జయంత్ ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగాడు. రవి బ్యాంకు నుంచి తెచ్చిన ఆ నోట్ల సెక్షన్ను ఎవరికిచ్చాడు అనేది తెలుసుకోవాలి. ఓ పని చేయండి. మీరు వెంటనే రవిని కలవాలి. ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియదు. వెంటనే కలిసి ఆ విషయం అడిగి రండి. నేను జైలు బయట వెయిట్ చేస్తుంటాను. రూపాయి బయటకు వచ్చారు. జయంత్ హీరో హోండాకు కిక్ కొట్టగానే కృష్ణ వెనక ఎక్కి కూర్చున్నాడు. ఇవాళ విజిటర్స్ డే కాదుగదా. ఫార్మాలిటీస్ అయ్యేటప్పటికీ కొద్దిగా ఆలస్యమవ్వవచ్చు. అదుగో ఆ కుడిపక్క హోటల్లో మీరు కూర్చుని ఉండండి అన్నాడు జైలు ముందు దిగుతూనే కృష్ణ. ఓహో, ఇక్కడే ఉంటాను. మీరు వెళ్లి వీలైనంత త్వరగా రావాలి. జయంత్ కృష్ణ వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. తరువాత హీరో హోండాకు స్టార్ట్ వేసి దానిమీద ఎక్కి అడ్డగా కూర్చున్నాడు జైలు గేటు వంకే. కృష్ణ ఎప్పుడు బయటకు వస్తాడా అన్నట్లుగా ఆదుర్దాగా ఎదురుచూస్తూ. అతడికి చాలా టెన్షన్ ఉన్నది. 244 సరిగ్గా అరగంటకు కృష్ణ బయటకు వచ్చాడు. ఎదురు వెళ్లాడు జయంత్. ఏమైంది? ఆ రోజు వాళ్ల గుమాస్తా రాలేదట. మెటీరియల్ సప్లయ్యర్ అర్జెంటుగా డబ్బు నన్ను రక్షించండి ప్లీజ్ కావాలంటూ వచ్చాడట. 60,000 తండ్రి తనను బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెమ్మనమని అడిగితే తను వెళ్లి తెచ్చి తండ్రికిచ్చాడట. అంతే. అది ఆయన సప్లయర్కే ఇచ్చాడో మరెవరికైనా ఇచ్చాడో తెలుసుకోవాలి. ఆయన్నే అడిగితా చెబుతాడా? అసహనంగా ఉన్నది జయంత్ పరిస్థితి. ఆ నోట్ల కట్ట సుధాకర్ దగ్గర దొరికినట్లుగా మీరు రవికి చెప్పారా? లేదు. కంగారు పడతాడని చెప్పలేదు. గుడ్. ఇప్పుడు మీరు వెంటనే రవి ఇంటికి వెళ్ళండి. వాళ్ల గుమాస్తాను పట్టుకుని ఆ డబ్బును ఎవరికిచ్చారో తెలుసుకోండి. ఆ రోజు గుమాస్తా ఉన్నా లేకపోయినా తరువాత అది ఏ ఖాతాలో జమ చేసిందో చెప్పగలుగుతాడు గదా. బ్యాంక్ నుంచి డ్రా చేసిన సైమ్ము అంటే సామాన్యంగా వైట్ ట్రాన్సాక్షనే అయి ఉంటుంది. గుమాస్తా చెప్పకపోతేనో. మార్తా డరావును అడక్క తప్పదు. ఆయన కొడుకు భవిష్యత్తు దృష్ట్యా మీరు రాకూడదు. మార్తా డరావు నన్ను తుపాకీతో కాల్చేస్తాడు అన్నాడు నవ్వి జయంత్. నేను వాళ్ళింటి ఎదురుగా ఏ చెట్టో చూసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను. 10 నిమిషాల్లో హీరో హోండాను మార్తా డరావు ఇంటి ముందు ఆపాడు జయంత్. కృష్ణను అక్కడ దించేసి సరాసరి ఆ వీధి మలుపులో ఉన్న ఇరానీ హోటల్ ముందు పాన్ షాపు దగ్గర ఆగి ఓ సిగరెట్ కొనుక్కుని ముట్టించాడు. అతడు ఎప్పుడైనా ఇలా టెన్షన్ ఫీలవుతున్నప్పుడు ఓ సిగరెట్టు ముట్టించి ఆలోచనలలో పడుతుంటాడు. అవంతితో పరిచయం కాకముందు కాస్త ఎక్కువగానే తాగుతుండేవాడు.
ఒకరోజు అవంతే అతడికి ఆ చెడు అలవాటు నుంచి కట్టడి చేసింది. సిగరెట్ పొగ. అవంతి జ్ఞాపకాల పొరలను చీల్చుకుంటూ బయటకు వస్తోంది. జయచంద్ర ఇంట్లో ఉన్న అవంతితో తను 1-2 సార్లు మాట్లాడినమాట వాస్తవమే. అవంతి తన కాబోయే భార్య అని పోలీసులకు తెలుసు. అవంతిని కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆర్డర్స్ ఉన్నాయి. అవంతి ఆచూకీని పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. తన మూమెంట్స్ ను కనిపెట్టి ఉంటే తను ఎక్కువసార్లు గనుక అవంతికి ఫోను చేస్తే ఆమె ఎక్కడున్నదో ఇట్టే పట్టేయవచ్చు వాళ్ళు. అందుకే తను ఆమెకు ఫోను చేయటం లేదు. ఆమెను కూడా తన ఇంటి నంబరుకు గాని ఆఫీసు నంబరుకు గాని ఎప్పుడూ ఫోను చేయవద్దని చెప్పాడు. మరి అవసరమొస్తే తనే చేస్తానన్నాడు. అంతేగాకుండా ఆమె పనిచేసే హోటల్కు ఎట్టి పరిస్థితులలోనూ వెళ్లవద్దని, ఫోను చేయవద్దని ప్రత్యేకంగా చెప్పాడు. ఆలోచనల నడుమ సిగరెట్ ఎప్పుడు చివరిదాకా వచ్చిందో అతడికి తెలియదు. వేలు చురుక్కుమనగానే విసిరి పారేశాడు. అప్పటికే కృష్ణమాత డరావుగారింటి నుండి బయటకు వచ్చి తన వైపునకు నడుస్తున్నాడు. జయంత్ హీరో హోడాను అటువైపు పోనిచ్చి కృష్ణ దగ్గర ఆపి అతడు ఎక్కి కూర్చున్న తరువాత చెప్పండి అన్నాడు. మళ్లీ వచ్చి డబ్బు తీసుకువెడతానన్న మెటీరియల్ సప్లయ్యర్ రాలేదట. ఫోను చేసి డీడీ తీసుకుని పంపమన్నాడట. అందుకని ఆ డబ్బును అదుగో ఎదురుగా ఉన్న ఆ బ్యాంకులో తమ అకౌంట్లో జమచేసి డిడి కోసం చెక్కిచ్చారట. 50,000కు పైన అయితే డిడికి డబ్బు తీసుకోరటగదా, చెక్కివ్వాలట అన్నాడు. క్షణంలో జయంత్కు అతడు చెప్పిందంతా అర్థమైపోయింది. థాంక్ గాడ్. రాత్రి నుంచి టెన్షన్తో చస్తున్నాను. అవును, వాళ్ల అకౌంట్ నంబరు 7202 కదూ అన్నాడు నవ్వుతూ. కృష్ణ నోరు తెరుచుకుని అతడినే విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు. మీకెలా తెలుసు అన్నాడు తరువాత కొద్ది క్షణాలకు. బ్యాంకులో జమ చేసినప్పుడు కౌంట్ చేసే టైం లేకపోతే క్యాషియర్ బండిల్ మీద అకౌంట్ నంబరు నోట్ చేసి లోపల పడేసుకుంటాడు అన్నాడు జయంత్. హమ్మయ్య, ముందు రవిని ఇందులో నుంచి బయటకు లాగగలిగాం. మీకు సాయంత్రం ఫోను చేస్తాను. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు? థాంక్యూ. నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటూనే ఎదురుగా వస్తూ నా ఖాళీ ఆటోని ఆపేసి ఎక్కాడు. అది ముందుకు దూసుకుపోయి రోడ్డు మలుపు తిరిగిందాకా అక్కడే నిల్చున్నాడు జయంత్. తర్వాత వెనక్కు తిరిగి కృష్ణ చూపించిన బ్యాంకు మెట్లెక్కాడు. మేనేజర్ రూంలోకి వెళ్లి ఆయనకు విష్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. చెప్పండి. క్రితం నెల 14వ తారీఖునాడు మాతా డరావుగారు బిల్డర్ 60,000 వాళ్ల అకౌంట్ 7202లో జమ చేశారు. అందులో 500 రూపాయల సెక్షన్ 1 ఉన్నది. దాన్ని తరువాత ఎవరికిచ్చారో కొద్దిగా చూసి చెప్పాలి. అదే సెక్షన్ను ఎవరికిచ్చామో ఎలా చెప్పటం చాలా కష్ట. మీరు క్యాష్ క్లోజ్ చేసిన తరువాత మిగిలిన వాటి డినామినేషన్స్ అన్నీ నోట్ చేసి స్ట్రాగ్ రూంలో పెడతారు, అవునా? ఆ రోజు ఎన్ని 500 రూపాయల నోట్ల సెక్షన్స్ ఉన్నాయో చెప్పండి. దాన్ని బట్టి తెలుస్తుదేమో ప్రయత్నిద్దా. అసలు ఆ సమాచారాన్ని నేను మీకెందుకివ్వాలి? మీరెవరు? నేను ఎదిరీత క్రైమ్ రిపోర్టర్ని. నన్ను పోలీసు కమిషనర్ వినయమూర్తిగారు ఈ సమాచారం కనుక్కోమని పంపారు. ఆయనతో అనవసరపు కాలయాపనను కత్తిరించేటందుకు అన్నట్లుగా చిన్న అబద్ధమాడాడు. రెసిడెన్షియల్ ఏరియా బ్రాచ్ కదా. ఆ నోట్ల సెక్షన్లు తక్కువగా ఉంటాయని, ఆ పైన దొంగనోట్ల కేసుల హడావుడిలో వాటి కదలిక చాలా వరకు ఆగిపోయిందనీను చెప్పారు. ఆయన నంబరు నాకోసారి ఇస్తారా? ష్యూర్ అంటూ జేబులోని చిన్న డైరీ తీసి నంబరు చూసి చెప్పాడు. జయంత్ వచ్చాడని చెప్పండి అన్నాడు ఏమాత్రం తడబాటు లేకుండా. ఆయన జయంత్ మాట తీరుకు ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ఓకే సరేలేండి అంటూ బెల్ కొట్టి వచ్చిన అటెండర్తో క్రితం నెల క్యాష్ బాక్ తెప్పించాడు. ఆయన రిసీట్స్ చూస్తూ ఎస్ఎస్ 60,000 14న మాతా డరావుగారి అకౌంట్లో జమైంది. 14, 15, 16 అంటూనే మళ్లీ బెల్ కొట్టి అటెండర్ రాగానే 16 ఓచర్స్ పట్టుకురా అన్నాడు. ఎందుకు కావాల్సి వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్? ఓ కేసులో క్లూ కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయనే సజెస్ట్ చేశారు. డబ్బైతే దొరికింది. అదెవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఆయన అటెండర్ తెచ్చిన బండిల్ తీసుకుని ఒక్కొక్క ఓచరే చూస్తూ 50,000 రూపాయల చెక్ కనబడగానే వెనక్కు తిప్పి చూశాడు. దొరికిందండి అంటూ చెక్ ఇచ్చినవారి పేరు, అకౌంటు నంబరూ చెప్పాడు. ఆ పేరు వింటూనే ఉలిక్కిపడ్డట్లుగా మేనేజరు ముఖంలోకి చూశాడు జయంత్. ఈ అవంతి సృజనతో ఉన్న పూర్వ పరిచయంతో చాలా దగ్గరయింది. సృజనకు అవంతి అంటే జాలి, ప్రేమ ఏర్పడ్డాయి. ఇంకా ఆ అమ్మాయి ఆమెకు తమ పక్క పెంకుటింట్లో పరికినా ఈ ఓణీలతో తిరుగుతుండే చిన్నపిల్లలాగానే కనబడుతున్నది. అలాంటి అమ్మాయి పెద్దదై ఉద్యోగం చేస్తున్నది అంటే చాలా విస్మయంగా ఉన్నది ఆమె కళ్లకు. 8:40 జయచంద్ర స్టోర్సుకు వెళ్లేటందుకు రెడీ అయ్యాడు. సృజన టిఫిన్లు సర్దుతున్నది డైనింగ్ టేబుల్ మీద. అప్పటికే అవంతి లేచి స్నానం చేసింది. ఆమె ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి సృజన చీరలే కట్టుకుంటున్నది. కాదు, గూడదు వద్ద దామన్నా మరో దారి లేదు. కట్టుబట్టలతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మరునాడుదయం స్నానం చేద్దామనుకుంటున్నప్పుడు ఆమెకు మరో చీర ఏం కట్టుకోవాలో అర్థం కాలేదు. సృజన స్నానం చేయమన్నప్పుడల్లా చేస్తాను చేస్తాను అని అంటూనే ఉన్నదిగాని కూర్చున్న చోటనుండి కదలలేదు.
చివరకు సిగ్గు విడిచి మీదొక పాత చీర ఇవ్వరా అన్నది. అంతవరకు తన మనసుకు తట్టని ఆ విషయం వింటూనే ఉలిక్కిపడింది సృజన. చికాకు పడింది తనకు ఆ ఆలోచనే రానందుకు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బీరువా తెరిచి, నా బుర్ర ఎలా పనిచేస్తున్నదో ఇప్పుడు అర్థమైంది గదా, స్నానమైతే చేయమంటున్నాను గాని నీకు మరో చీర ఇవ్వాలనే జ్ఞానం లేకుండా పోయింది అన్నది నొచ్చుకుంటూ. ఓ 4 చీరలు తీసి ఆమె ముందు పడేస్తూ, నువ్వున్న 4 రోజులూ కట్టుకో. అవసరమొస్తే మరో 4 ఇస్తాను. నీ గదిలో వార్డ్రోబ్లో పెట్టుకో అన్నది. ఇంత మంచివి ఎందుకండి అన్నది ఇబ్బందిగా ఆమెనే చూస్తూ. మీకు చాలా శ్రమ ఇస్తున్నాను, ఇంకోసారి ఆ మాట అనవద్దు అవంతి. తెలిసినదాన్ని ఆ మాత్రం సాయంగా ఉండలేకపోతే ఎందుకు దండగా. నన్ను నీ అక్కగా భావించు. మొహమాటపడవద్దు అన్నది అనునయంగా భుజం తడుతూ. అయినా బంగారుబో మా ఏ చీర కట్టినా చీరకే అందమొస్తుంది. ఆమె అందాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సృజన. సృజన, అవంతి శారీరకంగా ఒకే విధంగా ఉండటంతో ఆమె జాకెట్లు కూడా అతుక్కున్నట్లుగా సరిపోయాయి అవంతికి. సృజన ఇడ్లీలున్న హాట్ ప్యాక్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళింది నెయ్యి కరిగించేటందుకు. ఎప్పుడు ఇస్తారా టిఫిన్ ప్లేటు, ఆ కాస్తా తిని స్టోర్సుకు ఎప్పుడు వెళ్ళా మా అని ఆదుర్దాగా కూర్చున్నాడు జయచంద్ర మాటకు గడియారం వంక చూసుకుంటూ. అవంతికి భుజం మీద ఏదో పురుగు పాకుతున్నట్లుగా అనిపించగా కలవరపడుతూ, అంకుల్ వీపు మీద చూడండి. ఏదో ఉన్నది అన్నది హడావుడిగా అతడికి దగ్గరగా వచ్చి. ఏం లేదే అక్కడ అన్నాడు జయచంద్ర లేచి నిలుచొని ఆమె వీపు మీద చూస్తూ. పైన అంకుల్. కుడివైపు జాకెట్టు అంచున. తీసేయండి అంకుల్. ఏదో పాకుతోంది అన్నది భయంగా మెడ అటూ ఇటూ తిప్పుతూ. చేత్తో జాకెట్టు అంచును మెడ మీదగా లాగి చూశాడు. ఏం లేదమ్మా అన్నాడు. అబ్బా, మంట పుడుతున్నది అంకుల్. అప్పుడే అక్కడకు సృజన నేతి గిన్నెతో వచ్చింది. ఏమైంది అన్నది వాళ్ళిద్దరినీ విచిత్రంగా చూస్తూ. అవంతికి అతి దగ్గరగా నిల్చొని ఆమె జాకెట్టు మీద చేయి వేసి ఉన్న జయచంద్ర భార్య సృజనను ఆమె చూపుల్ని చూస్తూనే తడబడ్డాడు. ఏం లేదు. ఏదో పురుగు ఉందంటేను. ఏమైంది అవంతి అన్నది ఆమె కూడా జయచంద్ర పక్కకు వచ్చి. ఏదో పురుగు జాకెట్టు మీద పాకింది అన్నది ఆదుర్దాగా అవంతి. మీరు పదండి అవతలకు. నీ గదికి పద అవంతి. జాకెట్టు విప్పి చూడు అన్నది కసురుకుంటున్నట్లుగా భర్త ముఖంలోకి కోపంగా చూస్తూ. మీరు టిఫిన్ చేసి వెళ్ళిపోడి అన్నది విసురుగా. జయచంద్ర ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 11 గంటలకు జడ్జిగారు కోర్టు హాల్లోకి వచ్చారు. రత్న హత్య కేసు కాగితాలు చేతిలోకి తీసుకుని చూస్తుండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి ఓ కాగితం పొయిట్లాన్ని కోర్టు గుమాస్తా ద్వారా జడ్జిగారికిచ్చాడు. సుధాకర్ చెప్పినట్లుగా అతడింటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న అవంతి సైన్ములు అవి అన్నాడు. అవంతిని ప్రవేశపెట్టండి అన్నారు జడ్జిగారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిన్నగా, ఇంకా పోలీసులు ఆమె ఆచూకీని కనుక్కోలేకపోయారు యువరానర్ అన్నాడు. ఏమైంది? పారిపోయిందా? దాక్కున్నదా? పోలీసులు 2 రోజులైనా ఒక స్త్రీని పట్టుకోలేకపోవటం చాలా విచిత్రంగా ఉన్నది. 2 రోజుల్లో ఆమె ఎక్కడున్నా తీసుకువచ్చి హాజరుపరచగలమని ఇన్స్పెక్టర్ నమ్మకంగా చెబుతున్నారు అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. సరే, 3వ రోజున ఎట్టి పరిస్థితులలోనూ ఆమెను హాజరుపరిచేలా చూడండి. థాంక్యూ సార్. అలాగే. డిఫెన్స్ లాయర్ లోకనాథం లేచాడు. యువర్ ఆనర్, ఈ హత్య కేసులో హంతకుడు ఎవరైంది ఖచ్చితంగా తెలిసిపోయింది. హంతకుడే తాని నేరం చేసినట్లుగా స్వయంగా అంగీకరించాడు. అందుకు సంబంధించిన మెటీరియల్ ఎవిడెన్స్ న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టు వారికి సమర్పించారు. హత్యకు మోటివ్ ఏమిటి, ఎవరి ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది అనే విషయాల మీద తదుపరి పరిశోధన జరగవలసి ఉన్నది. అందుకుగాను హంతకుడు చెప్పిన అవంతి అనే అమ్మాయిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అన్నట్లుగా 2 రోజులే పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. అందువలన ఏవో కథలల్లి నిర్బంధంలోకి తీసుకున్న అమాయకుడైన నా క్లయింట్ను వెంటనే నిర్దోషిగా గుర్తించి విడుదల చేయవలసిందిగా కోర్టువారిని అభ్యర్థిస్తున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంటనే లేచాడు. యువరానర్, సుధాకర్ ఈ హత్య తనే చేశానంటూ అంగీకరించిన మాట వాస్తవమే. తను ప్రేమించిన అవంతి ప్రోద్బలంతోనే హత్య చేశాడనేందుకు నిదర్శనంగా అతడు సూచించిన ఆమె సైన్ములని చెప్పబడే సైన్ములు దొరికిన మాట వాస్తవమే. అవంతి బావ హత్యకుపయోగించిన నైలాన్ తాడును తెలుసో తెలియకో తన దగ్గర దాచివుంచిన విషయమూ వాస్తవమే. అయినా అసలు అవంతి దొరికేటంతవరకు హంతకుడి మాటల్లో ఎన్నిపాళ్లు నిజం, ఎన్నిపాళ్లు అబద్ధం ఉన్నదో చెప్పలేం. పూర్తిగా 2 త్రాగుబోతుల మాటలాధారంగా ఈ హత్య కేసులో హంతకుడిని ఖచ్చితంగా గుర్తించలేం, నిర్ణయించలేం. అవంతి చెప్పే నిజాలు వినేటంతవరకు, అందువలన అంతవరకు రవిని నిర్దోషిగా ప్రకటించటానికి అవకాశం లేదని విన్నవించుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.